రేపే పౌర్ణిమ. తులా రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరిగే మార్పులు చూస్తే ఆశ్చర్యపోతారు. తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2 మరియు 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశికి సంబంధించి ఈ సమయంలో అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. తులారాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి యొక్క ప్రవేశం కారణంగా తులారాశి వారి జీవితంలో విశేషమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా తులారాశి వారిని ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో తగ్గుముఖం పట్టడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారి ఈ సమయంలో కొన్ని శుభవార్తలు అయితే వింటారు. ఇప్పుడు వినబోయే వార్తల కొరకు మీరు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. తులారాశికి సంబంధించి ఆర్థిక పరంగా అయితే చిన్న చితక ఇబ్బందులు ఈ మాసంలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే రాశులన్నిటిలో కంటే ఈ తులారాశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. తులారాశి వారు పుట్టుకతోనే అదృష్టవంతులండి. వీరేం కోరుకున్నా కూడా దాన్ని సాధించేంత వరకు కూడా వదలని పట్టుదల, మనస్తత్వం వీరిలో కనిపిస్తుంది. అలానే తులారాశి వారు వ్యక్తి యొక్క డబ్బు కన్నా వ్యక్తి యొక్క గుణానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వీరికి ఉన్నంత పట్టుదల ఏ రాశిలో కూడా ఉండదు. అయితే వీరి జీవితంలో సర్వ సుఖాలు అనుభవిస్తారు. కానీ ఆ సుఖాలు అనుభవించడానికి ముందు ఎన్నో కష్టాలు పడి ఉంటారు. తులారాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా తులారాశి వారికి ఈ సమయం బాగానే కలిసి వస్తుంది. అయితే మీరు ఒక విషయం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించడం కన్నా ప్రస్తుతం ఉన్న వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి మీరు ఎక్కువ సమయాన్ని కనుక కేటాయించుకున్నట్లయితే వ్యాపార వ్యవహారాల్లో శుభ ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. వ్యాపారానికి సంబంధించి ముఖ్యంగా పార్ట్నర్ల ఎంపికలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మీకు లభించబోయే పార్ట్నర్ని కనుక మీరు సరిగ్గా ఎంపిక చేసుకున్నట్లయితే వారు కేవలం వ్యాపార పరంగానే కాకుండా వ్యక్తిగతంగా మీకు ఏర్పడేటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా తోడుగా నిలుస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి పార్ట్నర్ల విషయంలో జాగ్రత్త వహించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం తులారాశి వారు కోర్టు సంబంధిత వివాదాలతో ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కోర్టు సంబంధిత వివాదాలు ఏవైతే మీరు చిన్న చిన్న విషయాలను అశ్రద్ధ చేసి ఉంటారో అవే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పెద్ద సమస్యలుగా తయారవుతున్నాయి. కాబట్టి చిన్న విషయాలు కూడా ఎక్కువగా పరిశీలించుకొని వాటిపై కూడా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ కానీ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా ఈ సమయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు విజయవంతంగా అయితే దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే రాజకీయ పరంగా ఎదగడానికి ఈ సమయంలో చాలా అనుకూలమైన మార్పులు అయితే గోచరిస్తున్నాయి. రాజకీయస్తులు నూతనంగా రాజకీయ ప్రవేశాలు చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం బాగా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు ప్రజల్లో మంచి గుర్తింపు, ఆదరాభిమానాలు పొందుతారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టవలసిన అవసరాలు ఏర్పడతాయి. కొన్ని అత్యవసరాలు, కొన్ని విలాసాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు డబ్బు ఏదైతే ఖర్చు పెట్టేది ఉందో దాన్ని ప్రణాళికాపరంగా ఖర్చు పెట్టుకున్నట్లయితే మీకు అప్పు చేసే ఇంకా అవసరం ఉండదని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీ స్నేహితులు కూడా డబ్బు పరంగా మిమ్మల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అటువంటి వారిని వీలైనంత వరకు కూడా దూరంగా పెట్టడం మంచిది. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే క్రీడా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో క్రీడాకారులకి ఈ సమయంలో మంచి పేరు ప్రఖ్యాతులు అలానే ప్రతిష్టాత్మకమైన
అవార్డులు బిరుదులు పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా తులారాశి వారు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పై స్థాయి అధికారుల యొక్క సహకారం వల్ల ఈ సమయంలో ఆ ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. కొంతమంది స్నేహితులు కూడా మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎంతగానో సహకరిస్తారు. అలానే ఉద్యోగస్తులు ఎవరైతే బదిలీలు కోరుకుంటూ ఉన్నారో వారికి అనుకూలమైన ప్రదేశాలకు బదిలీలు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. తులారాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు మాత్రం ఈ సమయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి అధిక మొత్తం చెరువులపై ఇన్వెస్ట్ చేయడం కన్నా వేరే రంగాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి రైతులకు మాత్రం ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం అలానే పంట కూడా మీరు ఆశించిన రీతిలో దిగుబడి ఇవ్వడం వల్ల ఎంతో కాలంగా తీర్చలేకపోయినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సమయంలో పూర్తిగా తీర్చేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకి ఈ సమయంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులో భాగస్వామ్యం లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఈ సమయంలో చాలా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలోకి ప్రవేశించబోయే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించడంలో ఎంతగానో సహాయపడతారని చెప్పుకోవచ్చు. అలానే ఎవరికైతే తోబుట్టువులతో వివాదాలు ఉన్నాయో ఆ వివాదాలు సమసిపోవడం తోబుట్టువులతో మళ్ళీ మాటలు ఏర్పడడం వల్ల కొండంత బలం చేకూరిందనే భావన ఏర్పడుతుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి జీవిత భాగస్వామి పరంగా అయితే ఈ సమయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది వ్యక్తులు మీకు మీ జీవిత భాగస్వామి మధ్య వివాదాలు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ముందుగానే గుర్తించి వారిని దూరంగా పెట్టినట్లయితే ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల విషయంలో మీరు అనుకున్న ఫలితాలు అయితే పొందుతారు. ఈ రాశికి సంబంధించి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మానసాదేవి ఆరాధన చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి సంబంధించి తొందరలోనే శుభ ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఈ సమయంలో నూతన వాహనాలు అలానే వ్యక్తిగతంగా కానీ వ్యాపారానికి సంబంధించి మీరు కొన్ని స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే అద్భుతమైన ఫలితాలు అయితే చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.